వేధించినా ఏం చేయలేని ఒక అహంభావంతో ఈ సమాజంలో ఈ అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. మన అమ్మాయి కూడా అదే రకమైన అన్యాయం జరిగింది. అందరు చెప్తున్నారు చాలా చదువుకున్నది, ఉద్యోగం చేస్తుంది, తన సొంత కాలం మీద నిలబడదు. బాగా మంచిగా ఉన్నటువంటి అమ్మాయి ఇట్లా అర్ధాంతరంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా కులం పేరుతో జరిగినటువంటి ఇది ఆత్మహత్య కాదు, వాళ్ళు ప్రేరేపించినటువంటి హత్యనే అని తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబు మాట్లాడతారు. మా వైపు నుంచి కూడా ఏ రకంగా ఒత్తిడి తీసుకుపోవాలి, ఏం చేయాలనేది కూడా మేము సీరియస్గానే ప్రయత్నం చేస్తాం. మాట్లాడాల్సింది ఈరోజు నల్గొండ జిల్లా ఎడమనూరు మండలం బొక్కమంతలపాడు ఈ గ్రామంలో ధర్మారపు మల్లీశ్వరి కుల దురహంకార హత్యకు బలైంది. 7 సంవత్సరాలు శారీరక సంపర్కం చేసినటువంటి జాన్ రెడ్డి వివాహం చేసుకోవాలని చెప్పేసి అనగానే, నువ్వు దళితురాలివి, అంటరాని కులంలో పుట్టిందానివి, నీతో వివాహం సాధ్యం కాదు, నేను మా కులంలో పుట్టినటువంటి రెడ్డావతోటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మరో పెళ్లి చేసుకోవడమే కాదు, నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగాలి అని చెప్పేటువంటి పద్ధతులలో హైదరాబాదులో ఉంటున్నటువంటి మల్లీశ్వరి అక్కడ పోలీసులను ఆశ్రయించడానికి, సామాజిక సంఘాలను ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తే, నీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామనేటువంటి పద్ధతులలో నెడమనూరుకు చెందినటువంటి అగ్రకుల దురహంకారులు, దొరలుగా పిలువబడుతున్నటువంటి ఈ దురహంకారులు, దుండగులు పిలిచి నీకు న్యాయం చేస్తామని చెప్పి పైగా మల్లీశ్వరికి న్యాయం చేయాల్సిన దానికి బదులుగా, నువ్వు తక్కువ కులం దానివి, నేను ఎట్ట చేసుకొని సంసారం ఎట్ట చేస్తారు, ఆల్రెడీ ఇప్పటికే పెళ్లి చేసుకొని ఉన్నాడు కాబట్టి నీకు అంతో ఇంతో కట్టిస్తాం కానీ పెళ్లి చేసుకోవడానికి కుదరదు అని చెప్పారు. అంటే శారీరక సంపర్కానికి కుదురుతుంది కానీ వివాహ సంబంధానికి ఎందుకు కుదరదు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు మల్లీశ్వరి ఏమి అమాయకురాలు కాదు, మల్లీశ్వరి నిరక్షరాస్యురాలు కాదు, మల్లీశ్వరి మంచిగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. నెలకు 50,000 రూపాయల దాకా ఈరోజు జీతం పొందుతున్నది. అంటే గవర్నమెంట్ సర్వెంట్గా ప్రజలకు ప్రత్యక్షంగా వైద్య సేవలు అందిస్తున్నటువంటి యువతి 7 సంవత్సరాలుగా నీతో సహజీవనం చేసినప్పుడు పెళ్లి చేసుకోవడానికి అగ్రకుల దురహంకారం అడ్డుపడుతుంది అనుకుంటే ముందు తెలియదా? మల్లీశ్వరిది నీది ఒకే ఊరైనప్పుడు, ఒకే మండలం అయినప్పుడు మల్లేశ్వరి సామాజిక తరగతి ఏంటో నీకు తెలియదా? ఎందుకు శారీరక సంపర్కానికి 7 సంవత్సరాలుగా వాడుకొని నేను పెళ్లికి మాత్రం నిరాకరిస్తా అని చెప్పేసి ఆ దుర్మార్గుడు అట్ట ప్రకటిస్తే, పెద్ద మనుషులకు ఉన్నటువంటి వాళ్ళకైనాలే కానీ ఈ కుల దురహంకారం పట్టినటువంటి దుండగులు కాకపోతే, ఇప్పటికే చెప్పినటువంటి వాళ్ళు మోహన్ రెడ్డి కావచ్చు, వేణురెడ్డి కావచ్చు, లేకపోతే ధన్పాల్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఇట్లా దీని వెనకాల ఎవరు పాత్రదారులు ఉన్నారో డైరెక్ట్గా మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితికి ఎందుకు వచ్చిందని చెప్పేసారంటే, మీరు న్యాయం చేస్తా అన్నారు కాబట్టి నేను ఊరికి వచ్చాను, లేకపోతే అక్కడే కొట్లాడేదాన్ని నువ్వు మీరు న్యాయం చేస్తా అని చెప్పేసి న్యాయం చేయకపోగా నన్ను నానా రకాల బూతులు తిట్టారు. మీ పూర్తి స్థాయి వాయిస్ రికార్డులు నా దగ్గర ఉన్నాయి, మీ మాటలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవడోడు దీని వెనకాల పాత్ర నిర్వహించిండో వాడి వివరాలతో కూడినటువంటి సూసైడ్ నోట్ అనేటువంటిది రాయటం అనేటువంటిది జరిగింది. ఆ నోటులో మరణ వాంగ్మూలం, ఒక రకంగా చెప్పాలంటే మరణ వాంగ్మూలం రాసి చనిపోవడం అనేది జరిగింది. ఇది మల్లేశ్వరి ఆత్మహత్య కాదు. దీని వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు ఆమెను ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొలిపినటువంటి హత్య ఇది. ఇది ఈరోజు అగ్రకుల దురహంకారులు చేసినటువంటి హత్యగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఒకటే నేను తెలియజేసేది, సూసైడ్ నోటులో చనిపోయినటువంటి మల్లీశ్వరి ఎవరైతే పేర్లు పెట్టిందో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి. పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసుల పాత్రలో చాలా అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక సూసైడ్ నోటు పెట్టినటువంటి మహిళ, పలానా వాళ్ళు నాకు న్యాయం చేస్తా అని పిలిచారు, పలానా బూతులు తిట్టారు, న్యాయం చేయకపోగా నన్ను వేధించారు, అవమానించారని చెప్పిన తర్వాత ఇంకా ఇది ఆరోపణలాగున్నది, ఛార్జీ షీట్ వేసి వాస్తవాలు తేలుస్తామని చెప్పేటువంటి పద్ధతులలో మీరు ఎఫ్ఐఆర్లో అండర్ అదర్స్ అని ఎందుకు పెడతారు? పెట్టడానికి వీల్లేదు. డైరెక్ట్ పేర్లతో సహా చనిపోయినటువంటి మల్లేశ్వరి ప్రకటించింది. ఆ సూసైడ్ నోటు ఆధారంగానే తక్షణమే ఈ 14 మంది ఎవరైతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సరూర్ నగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్న ఏసీపీని రేపే కేవీపీఎస్ తరఫున మేము పోయి కలిసి వస్తాం. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి పేర్లతో సహా
మొత్తం సూసైడ్ నెట్ను సమీకరిస్తాం. ఇక్కడ పోలీసులకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతుందో దాన్ని సమీకరిస్తాం. వీటన్నిటిని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏసీపీని కలుస్తాం. ఏసీపీ స్పందించకపోతే డీజీపీ దగ్గర పోరాటం చేయడానికి కేవీపీఎస్గా మేము ఎక్కడ వెనుకడుగు వేయబోం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడే ఇటీవల కాలంలో మిర్యాలగూడలోని పెరుమాళ్ల ప్రణయ్ హత్య జరిగితే కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిపింది. మీ అందరికీ తెలిసి ఉండాలి. 24 గంటల పాటు డెడ్ బాడీతో ఉన్నాం. పార్లమెంటు సభ్యుల్ని ఇక్కడికి రప్పించాం. ఈమెలాగే ఎవరైతే అమృతలాగా పోరాడుతున్నదో తమిళనాడు నుంచి శంకర్ భార్య కౌశల్యని ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద పోరాటం నడిపిన తర్వాత మొన్న మార్చి 10 7 సంవత్సరాల తర్వాత ఒకరికి ఉరిశిక్ష, మిగతా 6 యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. మారుతిరావు ఎవడైతే ₹1 కోటి ఇచ్చాడో వాడు అంతటా వాడే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు మనందరం మనోనిబ్బరంతో గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవీపీఎస్ డిమాండ్ ఏంటంటే పోలీసులే కాదు, ఇక్కడ జిల్లాలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను కోరుతున్నది ఒకటే, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు ఒక కుల దురహంకార హత్య జరిగితే ఎందుకని స్పందించట్లేదు? మీరు ఎవరి తరపున మీరు నిలబడుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. తక్షణమే జాన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు, ఈ గ్రామంలో 6 ఎకరాల భూమి ఉందని చెప్పేసి మా సంఘం దృష్టికి వచ్చింది. ఈ 6 ఎకరాలలో నీకు 2 కొడుకులుంటే ఒక కొడుకు 3 ఎకరాల వాటా వస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చెబుతున్నది ఒకటే, వాడికి సంబంధించిన ఆస్తి ఎంత అవుతుంటుందో ఆస్తిని ఆడ జప్తు చేసి ఇక్కడ మల్లేశ్వరి కుటుంబానికి రాసియాలే. రెవెన్యూ అధికారులు చట్టం చదువుకోమని చెప్పేసి నేను కోరుతున్నాను. తక్షణమే ఆ భూమిని జప్తు చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే ఈ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆ తల్లిదండ్రులు చెప్తున్నది మాట ఒకటే. ఇప్పుడు నా బిడ్డ ద్వారా నాకే ఆస్తులు అంతస్తులు కంటే నా బిడ్డకు పట్టినటువంటి గతి ఈ రాష్ట్రంలో ఏ బిడ్డకు పట్టకూడదు. కాబట్టి వాడికి ఉరిశిక్ష వేయాలనేటువంటి పద్ధతులలో తల్లిదండ్రులు చెప్తున్నారు. కాబట్టి ఆ జాన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి, అదేవిధంగా దీని వెనకాల పాత్రదారులు ఎవడున్నాడు, సూత్రధారులు ఎవరున్నారో తక్షణమే విచారణ జరిపించాలి. ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ఒక సిట్టింగ్ జడ్జిని ఉపయోగించాలి. రాష్ట్ర ప్రభుత్వమే చెబుతున్నది, మీరేం కేసులు ప్రైవేట్ అడ్వకేట్స్ని పెట్టుకోకండి, మా పీపీలే మీకు అండగా నిలబడతారు అనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పీపీ కానీ ఎవరైనా ఉండే వాళ్ళందరూ స్పందించాలి తక్షణమే అని చెప్పేసి మేము కోరుతున్నాను. అందుకనే సిట్టింగ్ జడ్జి తోటి మొత్తం విచారణ జరిపించండి. దీని వెనకాల ఎవడు పాత్రదారులు ఎవడు సూత్రధారులు వాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాను. దళితుడిగా ఉన్నటువంటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇక్కడ ఈ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ఎందుకు స్పందించట్లేడు? ఇంకో దళిత మంత్రి ఉన్నాడు దామోదర్ రాజనరసింహ, ఎందుకు స్పందించట్లేడు? ఒక దళిత బిడ్డ, ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డ అగ్రకుల దురహంకారానికి బలైతే ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? 1 గంట ఇక్కడికి వచ్చి పరామర్శించిపోయే ఓపిక లేదా వీళ్ళకు? ఎవరి తరపున నిలబడుతున్నారు? ఇదంతా రెడ్ల ప్రభుత్వం అయితే రెడ్ల తరపున నిలబడాలనుకుంటున్నారా? వాళ్ళ తరపునే ఉండాలనుకుంటున్నారా? ఈ దళితుల ఓట్లతో మీరు గెలవాలి, మీరు మాత్రం పెత్తనం చేసి ఆధిపత్యం చేసి అగ్రకుల దురహంకారుల తరపున ఎలా నిలబడతారు అని చెప్పేసి మేము అడుగుతున్నాను. అందుకనే తక్షణమే స్పందించమని చెప్పేసి కోరుతున్నాను. ఈ పద్ధతులలో కనుక చేయకపోతే డీజీపీకి ఫిర్యాదు చేయటమే కాదు, సరూర్ నగర్ ఏసీపీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. ఆ